నెలలు గడిచినప్పుడు విజయవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుంది. దీనికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి నియోజకవర్గానికి లేని విధంగా 800 కోట్ల పైచిలకు నిధులు కూడా కేటాయించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామన్నటువంటి ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి దానికి సందర్భంగా ఒక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అలాగే కృతజ్ఞత సభగా దీన్ని అభివర్ణిస్తూ స్టేషన్ గన్పూర్లో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గాడి ముస్తఫా గారు చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఒక ఇంటెలెక్చువల్ గా పేరు పొందినటువంటి మీరు నియోజకవర్గాన్ని కూడా దిశలో అభివృద్ధి చేస్తున్నారన్నటువంటి ఆలోచనలు కూడా గన్పూర్ వాసులు కూడా చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీల మీద ప్లస్ మీ నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయిస్తున్నారన్న ఒక ధీమా మీ మనసులో కనిపిస్తున్నది, ఎట్లా అనిపిస్తుంది సార్? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ అనతి కాలంలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మేము అడిగిందే తడువుగా మా రిప్రజెంటేషన్ పైన స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దాదాపు 800 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే మాకు మంజూరు ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరో 200-300 కోట్ల రూపాయలు కూడా వివిధ అభివృద్ధి పనులకు రాబోతున్నాయి. రేపు ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి గారు గన్పూర్ నియోజకవర్గం వస్తున్న సందర్భంగా 24 పనులకు వివిధ శాఖలకు సంబంధించిన 24 పనులకు వారు శంకుస్థాపన చేస్తున్నారు. దానితో పాటుగా గణపురం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా కూడా అప్గ్రేడ్ చేస్తూ లాంఛనంగా దాన్ని కూడా ప్రారంభిస్తారు. దాదాపుగా అన్ని పనులకు పరిపాలన సంబంధమైన అనుమతులు వచ్చాయి, టెండర్లు పిలిచినాము, అగ్రిమెంట్లు అయినాయి. రేపు ముఖ్యమంత్రి గారు ఆ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత పనులు ప్రారంభించడం జరుగుతుంది. గతంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగింది. ఆనాడున్న పెద్దలు అభివృద్ధిని పట్టించుకోలేదు, అవినీతికి మాత్రమే పరిమితమయ్యారు. అభివృద్ధి అంటే ఏంటో వారికి ఎన్నడూ కూడా తెలియదు, గుర్తుకు రాలేదు, చేయాలనే ఆలోచన కూడా రాలేదు. ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని, ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే నా తపన. ఒకవైపు ఇప్పటి వరకు మంజూరైన అన్ని పనులకు శంకుస్థాపనలు చేపిస్తూ, మరొక వైపు ఇంకా ఈ నియోజకవర్గంకి ఏమి నిధులు కావాలి, ఏ సంక్షేమ కార్యక్రమాలు కావాలనేది కూడా రేపు రిప్రజెంటేషన్ రూపంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. వాటిని కూడా సాధించుకుంటాం. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్పినంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్తున్నారు 800 కోట్ల నిధులకు పైగా మేము ఇక్కడ ఉన్నాము, దానికి సంబంధించి డిపిఆర్లు ఇప్పటికే సంక్షేమాలు అభివృద్ధులు అన్ని జీవోలు కూడా అని చెప్పి అంటున్నారు. కానీ మరోవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా మరో ఆలోచనకు తెరదీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ మారినటువంటి విధానాలు కూడా ముఖ్యంగా తీసుకొస్తున్నారు. గతంలో పార్టీ మారినటువంటి వాళ్ళనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టండి అని చెప్పి అన్నట్టు ఒక సూచనలు చేశారు. కానీ ఇప్పుడు ఇదొక చెప్తున్నారు, మరి వారు నిర్ణయం తీసుకుంటారా మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా అని చెప్పి ఒక ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభివృద్ధి వైపు మీరు వెళ్తున్నారు, ఇంకో ఆలోచనతో వాళ్ళు ఆలోచిస్తున్నారు, రేపు సభను కూడా అడ్డుకుంటామన్న ఒక సూచన కూడా వాళ్ళు చేస్తున్నారు. ఏమంటారు సార్? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పార్టీ ప్రభుత్వం నిర్వహించే సభను అడ్డుకునేంత శక్తి కానీ సీన్ కానీ ప్రతిపక్షాలకు లేదు. పత్రికల కొరకు ఏదో మాట్లాడాలని మాట్లాడే వాళ్ళను పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరము అంతకన్నా లేదు. అనేక పార్టీలు మారి పార్టీలలో చేరుతామని కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా నీ వ్యక్తిత్వం నచ్చక వాళ్ళు పార్టీలో చేర్చుకోలేదు. నన్ను సాదరపూర్వకంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు. మీ కాలు మొక్తా నేను పార్టీలో చేరుతా అంటే నేను చేర్చుకోలేదు. దాన్ని బట్టి నువ్వెక్కడో నేనెక్కడో అర్థం చేసుకొని మాట్లాడితే మంచిది. నీ స్థాయి ఏందో నా స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అయినా పనికిరాని వాళ్ళ గురించి, అవినీతి పరుల గురించి ఊకే మాట్లాడడం కూడా టైం వేస్ట్. నేను ఎంతసేపు ఈ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నిలబెట్టుకోవాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాను. నా కార్యకర్తలకు, మా నాయకులకు అదే చెప్తున్నాను. అదే ఆలోచనతో అందరం పనిచేస్తున్నాము.
ఎక్కడ కూడా అవినీతికి అవకాశం ఇవ్వకుండా నీతి నిజాయితీగా ప్రజలకు సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అయితే రేపు దాదాపు 50,000 పైచీలకు కూడా పబ్లిక్ అంటే కార్యకర్తలు కూడా వచ్చేటువంటి నేపథ్యంలో మీరు ఎట్లాంటి ఏర్పాట్లు కూడా వాళ్ళ కోసం చేస్తున్నారు? ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎట్లాంటి పరిస్థితులు అవుతున్నాయి సార్? భారీ స్ట్రక్చర్ మీరు చూస్తున్నారు, బ్రహ్మాండమైన స్ట్రక్చర్ వేసినాము. ఇందులో దాదాపుగా ఒక 22 వేల మంది వరకు కూర్చుంటారు. అందరికి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మొత్తంగా దాదాపుగా 50,000 మంది వస్తారని అనుకుంటున్నాము. అందరూ కూడా కొంచెము సహకరించాలని చెప్పి కోరుతున్నాము. త్వరగానే సభను కూడా ముగించాలనుకుంటున్నాము. మ్యాక్సిమము ఎట్ ద మోస్ట్ మేము అనుకునేది ఏంటి అంటే ఒక 2-2.5 గంటల లోపే సభను ముగించాలని ఆలోచనలో ఉన్నాము. ముఖ్యమంత్రి గారు 12 గంటల వరకు వస్తే 2:30 వరకే క్లోజ్ చేయాలని ఆలోచనలో కూడా ఉన్నాము. మంచి నీళ్లు, మజ్జిగ, నీడ కల్పించడం జరిగింది. ఆర్టీసీ బస్సులు, అన్ని వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి, సభను జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఇక్కడ వరంగల్ ఎంపీ కరీం కావ్య గారు కూడా ఉన్నారు ఒకసారి. ఎందుకంటే ఇప్పటికీ ఎయిర్పోర్ట్ కూడా అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక కాన్ఫిడెంట్ మాత్రం దాదాపు వరంగల్ ప్రజల్లో ఉంది. దాదాపు 3 దశాబ్దాల కళ నెరవేరుతున్న కూడా ఆనందం కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు నెలకొంది. ఒకసారి ఎంపీ గారితో మనం మాట్లాడదాం. మేడం, ఇప్పటి వరకు చూసినట్టయితే గతంలో కొన్ని కళగానే మిగిలిపోతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొన్ని ఎయిర్పోర్ట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని మేజర్ ప్రాజెక్ట్ కూడా ఒక అనుమతులు కూడా వస్తున్న నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రేపు సభకు రానున్న నేపథ్యంలో ఇంకా ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోబోతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏదైతే నేను ఎలక్షన్స్ అప్పుడు ప్రామిసెస్ చేసినారో అవన్నీ కూడా సంవత్సరం తిరగక ముందే క్లియర్ చేసేసుకున్నాము. ఒకటి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అంతేకాకుండా వరంగల్కి సంబంధించి 5,500 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది వివిధ అభివృద్ధి పనుల కోసమని. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పాలనే ఉద్దేశంతో అందులో స్టేషన్ గన్పూర్కి సంబంధించి 800 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి రేపు శంకుస్థాపన జరగబోతుంది. ఇవే కాకుండా ఇచ్చిన హామీలే కాకుండా ఇప్పుడు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ ఉంది, బీసీ కులగణన కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా చాలా రిస్క్తో కూడినటువంటి పనులు. ఎందుకంటే మనకు ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పు ఉంది, 25,000 కోట్ల వడ్డీ కడుతున్నాము ప్రతి 3 నెలలకోసారి. అయినా కూడా రిస్క్ అయినా సరే ప్రజల అభ్యున్నతి తోటే మనము ముందుకెళ్ళొచ్చు, తెలంగాణని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పరచాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. అందుకు ఆయనకి కృతజ్ఞతగా ఆయన ద్వారా ఈ పనులన్నీ శంకుస్థాపన చేయించాలనే ఉద్దేశంతో రేపు ఇంత పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నాం. మేము ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇచ్చినటువంటి హామీని కూడా ఇక్కడ ప్రభుత్వము అంటే గ్రూప్ 1, గ్రూప్ 2లకు సంబంధించిన నియామకాల్లో కూడా నెరవేర్చడం లేదు. సుప్రీంకోర్టు కూడా అనుమతులు ఇచ్చింది. ఇట్లాంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ వీరు సానుకూలంగా ఉన్నారు. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలకు వచ్చేసరికి కూడా ఇక్కడ దీన్ని రిజర్వేషన్ల సంగతి తేల్చకుండానే ఇక్కడ ర్యాంకులు కేటాయించడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఎంఆర్పిఎస్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ర్యాలీలు, నిరసన దీక్షలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాబోతున్నారు. దీనిపై ఏమన్నా వారు అంటే స్టేషన్ గన్పూర్కి వచ్చే ముందు దీని మీద ఒక ప్రకటన చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వాళ్ళలో ఉన్నది. మీరు వారి దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? ఎందుకంటే ఇప్పటికే వారి దృష్టి మీద ఉండొచ్చు, దాని మీద ప్రకటన చేసే అవకాశం ఉందా? దేశంలోనే ఎస్సీ వర్గీకరణ మీద చేసిన 2వ రాష్ట్రం, ఒకటి హర్యానా, తర్వాత మన తెలంగాణ. ఇవాళ చేస్తే నెక్స్ట్ డేనే అసెంబ్లీలో తీర్మానం చేశారు మేము ఎస్సీ వర్గీకరణకి అనుకూలమని. అందులో ఎస్సీలలో కూడా ఇంకా చాలామంది వెనుకబడే ఉన్నారు, అంతే స్థాయిలో ఉన్నారు అని చెప్పి క్రీమీ లేయర్ని కూడా మాకు అవసరం లేదు, క్రీమీ లేయర్ లేకుండానే మాకు ఎస్సీ వర్గీకరణ కావాలని తీర్మానం చేసి మరీ పంపించినారు సెంట్రల్కి. అట్లా ఏ స్టేట్ చేసింది ఏదైనా ఆగమేఘంలో జరగదు, అన్ని పాలసీ మ్యాటర్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే ఉద్యోగాలనే కాకుండా రేపు పొద్దుగల ఎస్సీ వర్గీకరణ మీద సెంట్రల్ నుంచి కూడా ఒక సానుకూలంగా ఒక స్పందన వస్తుంది. ఎందుకంటే మనము యాక్సెప్ట్ చేసినాం కాబట్టి అన్నిట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. దాని గురించి ఆయన కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే 8 నెలల్లో అంటే 15 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 800 కోట్ల నిధులు ఇక్కడ మనకు కేటాయిస్తున్నారని చెప్పి అంటున్నారు. అలాగే సంవత్సరం కూడా కాలేదు ఎంపీగా గెలిచిన తర్వాత 5,500 కోట్లకు కూడా నిధులు మంజూరు చేస్తున్నారన్న ఒక భరోసా మాత్రం ఇక్కడ ఎంపీ గారు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి కూడా విజయవంతవ సభగా అలాగే ఒక కృతజ్ఞత సభగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇంత షార్ట్ పీరియడ్ లో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కాన్సన్ట్రేషన్ పెడుతున్నటువంటి ముఖ్యమంత్రికి ధన్యవాద సభగా కూడా దీన్ని అభివర్తిస్తున్నటువంటి పరిస్థితి. స్టేషన్ గన్పూర్ నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.